సంజయిన పతుల కాపరి తప్పు ప్రజలు సజ్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు తనయుండు దుష్టుడవు తండ్రి తప్పు సైన్యంబు చదివిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు విద్యార్థి చెడిపోవ అధ్యాపకుని తప్పు విద్యార్థి చెడిపోవ అధ్యాపకుని తప్పు శిష్యుండు ఏంటంటే సహజమైన తెలుగు పండిట్ కథకు ఎన్నో మ్యాగజైన్లో ఆయన కథలు ప్రస్తుతమైన కథ రాయడం అనేది చాలా గొప్ప ఒక ఆర్ట్ ఉంటుంది. దాంట్లో వస్తు ఐక్యము దెబ్బతినకూడదు. ఏదైనా విషయం చెప్తా ఉంటే ఏదో ఆలోచన చేస్తూ సందర్భాన్ని సాగదీసిన తర్వాత మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టినప్పుడు అక్కడికి రావాలి. దాన్ని వస్తువైక్యం అంటారు. మాతృభాష పట్ల మమకారమే లేక మాతృభూమి పట్ల మమత చెడిన మూర్ఖులున్న ఎట్టి మురిపాల దేశాన ప్రగతి లేదు, ప్రజకు పరువు లేదు. ప్రగతి లేదు, ప్రజకు పరువు లేదు. ఒక అంటే మాతృభాష మీద, మాతృభూమి మీద, ఇంకో పాయింట్ ఇందులో చేర్చలేదు కానీ మాతృమూర్తి మీద, ఈ మూడిటి మీద అభిమానం లేకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఆ సమాజంలో ఉన్నా లేకున్నా పెద్దగా సమాజానికి ఉపయోగం లేదు అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ మాతృభూమి పైన, మాతృభాష పైన సంపూర్ణమైనటువంటి అభిమానం, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి మా రాష్ట్ర భూమి. అది ఆ సొంత భాష మీద, సొంత భూమి మీద అభిమానం ఉంది కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే లాంటి ఒక సమాజాన్ని మేల్కొల్పేటువంటి, సమాజంలో అవగాహన కల్పించాల్సినటువంటి, అవగాహన లేని వారిలో చైతన్యం కల్పించడానికి కోరుకున్నటువంటి ప్రయత్నము ఈ పుస్తకం అనుకో. వారు ఇదే కాదు రాసింది, రాసభూమయ్య గారు రాసిన ఈ ఒకటే పుస్తకం కాదు, మనకు వేదిక మీద కనిపిస్తున్నటువంటి ఫ్లెక్స్ మీద కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది మిత్రులకు తెలుసు. ఆయన ఇప్పటికే చాలా పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాల యొక్క ఆంతర్యం సమాజాన్ని మేల్కొల్పడం. ఒక రకంగా రాసభూమయ్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కవిత్వాన్ని, రచనల్ని స్వీకరించేటువంటి వ్యక్తులు, అంటే సమాజంలో కవులు, రచయితలు సమాజాన్ని మేల్కొల్పే దృక్పథంతోనే రచన చేస్తారు. ఇప్పుడు సామాన్యునికి ఈ కవులు, రచయితలకు చాలా తేడా ఉంటుంది. ఒక సమస్య ఉన్నప్పుడు, లేకపోతే ఒక సంఘటన, వినూత్నంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు సామాన్యులు దాన్ని చూసి సామాన్యంగా వదిలేస్తారంట. కవులు, రచయి వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. చిన్న సమస్య అని సామాన్యుడు వదిలేస్తే ఆ చిన్న సమస్యను లోతుగా ఆలోచించి అందులో సంఘర్షణ నుండి, కవిలో ఆ రచయితలో పుట్టిన సంఘర్షణ నుండి ఈ రచనలు కానీ, కవిత్వాలు కానీ, చిత్రాలు కానీ, కార్టూన్లు కానీ, ఇలాంటి కళాత్మకమైనటువంటి సృజనాత్మక ప్రక్రియలు పుట్టుకొస్తాయి. ఆ రకంగా వీళ్ళు సమాజానికి మేలు చేస్తారు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు రోడ్లో కొంట, మెయిన్ రోడ్లో ఆనుకొని ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కమర్షియల్ ల్యాండ్స్గా, ఫ్లాట్గా మారుతున్నాయి అనుకో. అది కామనే కదా. సామాన్యులు అందరూ చూస్తారు. రోడ్డు వెంట, మెయిన్ రోడ్డు వెంట ఉన్నటువంటి అగ్రికల్చర్ భూములు ఫ్లాట్లు చేసి అమ్ముకుంటే లాభాలు వస్తాయి. కామనే అని ఎవరు పట్టించుకోరు. ఒక రచయిత దాన్ని లోతుగా ఆలోచిస్తాడు.
ఒక కవి దాన్ని లోతుగా ఆలోచిస్తారు. రోడ్డు పంట ఉంటే ఎక్కడ ఉంటే నాకు వ్యవసాయ భూములు అన్ని ప్లాట్లు అయితే భవిష్యత్తులో వ్యవసాయం ఎక్కడిది, మరి రైతు ఎట్లా బతకాలని ఆలోచిస్తాం. దాని నుండి ఒక కథనో, ఒక కావ్యమో, ఒక పద్యమో, ఒక గేయమో ఉంటుంది. అది సమాజాన్ని మేల్కొల్పడానికి కోరుకున్నటువంటి ప్రయత్నం. అట్లాంటి ప్రయత్నంలో దాసబొమ్మయ్య గారు చాలా రచనలు వెలువరించారు. ఆయన టైటిల్ కూడా విచిత్రంగా ఉంటారు. విద్య ఎవరి సొత్తని, మరో కర్ణుడని, అప్పుడు ఈ లొల్లిలో నిజం ఉందని, అవ్వతోడు ఇదే మొక్క అని, తెలంగాణ మాండలికాన్ని పట్టుకొని, తెలంగాణ ప్రజల ముందుకను పట్టుకొని, తెలంగాణ ప్రజల సమస్యల్ని పట్టుకొని, వాటిని బేస్గా చేసుకొని వాళ్ళలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని మేల్కొల్పే ప్రయత్నంలో తీసుకొచ్చినటువంటి రచనలు. అందులో భాగమే ఇప్పుడు ఈ చట్టం ముందు అందరూ సమానం. సాధారణంగా ఇది చాలా మందికి కొంత తెలిసినటువంటి అంశాలు, కానీ మనం తెలియనట్లు నిర్లక్ష్యంగా నిస్తేజంగా ఉండిపోతాం. కాబట్టి అవి గుర్తు చేయడం రచయిత ఉద్దేశం. ఇందులో కొత్త విషయాలు పెద్దగా ఏముండవు. కొద్దిగా చదువుకున్న వాళ్ళకి దీని అవగాహన ఉంటుంది, కానీ చాలా మంది వాటిని విస్మరిస్తారు. ఆ విస్మరించినటువంటి అంశాలను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాడు రచయిత. అదే సమాజానికి చేస్తున్నటువంటి మేలు. ఇప్పుడు ఈ ముఖ చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఒక మహానుభావుని ముందుకు తీసుకొచ్చారు. ఇది అందరికీ తెలుసు. అంబేద్కర్ గారి గురించి తెలవడం వల్ల ఇది కేవలం ఒక వర్గానికో ఒక జాతికో చెందినటువంటి మహానుభావుడు కాదు. యావత్ భారతదేశానికి చెందినటువంటి ఒక అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి జాతీయ నాయకుడు. ఈయన ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈయన ప్రజలందరి భారత జాతికి సంబంధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి రత్నమే. ఆ రత్నం ఈ దేశాన్ని నిర్మించడంలో చాలా కృషి చేశారు. ఆ పని చేసుకునే పని మనిషి వరకు, పిఎం టు పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ టు పని మనిషి వరకు అందరికీ ఈ చట్టాలు వర్తిస్తాయి అని చెప్పదలుచుకున్నాను. ఇది అందరికి తెలుసు. కొద్దిగా కదిలిస్తే సామాన్యుని ఒకసారి గట్టిగా ప్రశ్నిస్తే అవు కదా, నాకు ఏ హక్కులు ఉంటాయో ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి, ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి గవే హక్కులు ఉంటాయని సామాన్యుని కూడా తెలుసు. కానీ మర్చిపోతాను, అవి విస్మరిస్తాను, నిర్లక్ష్యం వహిస్తాను, నిస్తేజంగా ఉండిపోతాను. కాబట్టి ఇది గుర్తు చేయడమే. ఇప్పుడు చట్టం చెప్పింది, చట్టం ఎవరికి చుట్టంగా, కానీ అది నిజంగా ఈ సమాజంలో కొనసాగుతుందా? ఈ రాజ్యాంగంలో లిఖించబడినటువంటి అంశాల ఆధారంగానే ఈ ప్రభుత్వాలు కానీ, ఈ నాయకులు కానీ, ఈ అధికారులు కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే ప్రజలు కూడా వాటికి నిబద్ధులై ప్రవర్తిస్తున్నారా? అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ నిబద్ధత లేనితనాన్ని, నిజాయితీ లేనితనాన్ని, ఒక అంకితభావం లేనితనాన్ని, ఒక బాధ్యత లేనితనాన్ని గుర్తు చేస్తుంది. రచయిత మనం సృష్టించుకున్నది. కాబట్టి ఈ కులమత వర్ణ వర్గ విభేదాలు తొలగిపోవాలి, సమానత రావాలి, అందరూ సమానమనే భావన పెంపొందాలని పొద్దుగా లేదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులను ప్రతిజ్ఞేత్తరాలు. ఆ భావన మనసులోకి వెళ్ళి రావాలి. ఆ భావన నిజంగా పెరగాలి. అది పాఠశాల స్థాయిలో విద్యార్థుల నుండి రావాలి. ఉపాధ్యాయుల వాళ్ళలో రేకెత్తించగలగాలి. అది బాధ్యతాయుతంగా నిలబడగలిగితే సమాజం మారుతుంది. పుట్టే నేను మారుతుందో నీడ మారాలి, ఆడ మారాలంటే జరగదు. ఇవన్నీతో పాటు సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు రచయితలు కాబట్టి రచయితలుగా పుస్తకాల ద్వారా సమాజాన్ని మార్చాలి. ఒక కేవలం ఉపాధ్యాయుడి తరగతి గదిలో బోధిస్తే 90% మార్పు పక్కనే రా. కానీ వాటికి తోడు ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తుల్లో రచయితలు కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తారు. వాళ్ళకి అవకాశం పత్రికలు ఏది రాస్తే అది నిజమచ్చు, నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఎక్కువగా నమ్ముతారు. అట్లానే ఒక రచయితకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటంటే తను అనుకున్నది, తను చెప్పదలుచుకున్నది నిజాయితీగా పుస్తక రూపంలోనో, వ్యాసం రూపంలోనో, కవిత్వం రూపంలోనో, కథల రూపంలోనో సమాజంలోకి వదులుతారు. ప్రజలు మారతారా, పాఠకులు మారతారా లేదా అన్నది వేరే విషయం. కాబట్టి తన బాధ్యత తాను నిర్వర్తించడమే రచయిత లక్ష్యం. కాబట్టి ఆయన సంపూర్ణంగా తన బాధ్యతను నిర్వర్తించారు. కాబట్టి ఇందులో అనేక అంశాలను చర్చించారు. అందులో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి కొన్ని కులాలను ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా గుర్తు చేశారు.
చర్మకారుడే కర్మచారుడై చెప్పులు కుట్టిన జన బాంధవుడు. చర్మకారుడే కర్మచారుడై చెప్పులు కుట్టిన జన బాంధవులు. క్షుణ కర్మలతో జన సేవల ధరించిన క్షురకుల శ్రమ జీవనము. అఖిల జనావళి క్షేమం కోసం సకల వస్త్రములు పిండిన రజకులు. వ్యవసాయంతో జన సామ్యానికి బల సాయం అందించిన రైతు. కురుమలు గొల్లలు సకల కులాలకు వృత్తి పనులే ఆధారభూతమై. కురుమలు గొల్లలు సకల కులాలకు వృత్తి పనులే ఆధారభూతమై. జన సామ్యంలో వ్యవసాయానికి శ్రమ సౌందర్యం నిలిచిన గనులు. అసామాన్యులు అసామాన్యులు అసామాన్యులు. ఈ కుల వృత్తులు చేసుకొని ఈ సమాజాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులందరూ సామాన్యులు కాదు, అసామాన్యులు. ఎవరో అసామాన్యులు కాదు. సమాజానికి తిండి పెడుతున్నటువంటి రైతు అసామాన్యుడు. సమాజంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సమాజానికి సేవ చేసే పనులు చేస్తున్నారు, సేవాపూర్వకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు, కార్మిక లోకం, వాళ్ళు అసామాన్యులు. కాబట్టి ఈ అసామాన్యులకు మంచి సమానత్వం వచ్చి వాళ్ళు సమాజంలో గొప్పగా నిలబడగలిగి ఈ సమాజం అందరినీ సమానమైన దృక్పథంతో చూడాలనే భావన ఈ పుస్తకం ద్వారా వెలుగుచ్చారు. కాబట్టి నేను ముందే చెప్పాను, నాకు ఇంతకు ముందే పుస్తకం ఇచ్చాను. నేను ఆ మూల ఈ మూల చదివాను. చిన్న రాజన్న గారు చెప్పినట్టు ఆమూలాగ్రం చదవలేదు. ఆ చదివిన కొన్ని అంశాల ఆధారంగా రచయిత ఈ సమాజానికి ఏంటి, పాఠక లోకానికి ఏం చెప్పదలుచుకున్నాడో నా భాషలో చెప్పాను. ఈ రకంగా జోడించింది అన్నమాట. అది ఆయన యొక్క గొప్పతనం. కట్టుకొట్టుల మనోహరచారి గారు ఆయన అన్నాడు అన్నమాట, పుస్తకం మొత్తం చదివితే అసలు ఇంకా ఉర్రూతలు ఊడ్చేది. ఏదేమైనా కానీ వారికి సభాపక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తారు సమీక్ష చేసిన దానికి. ఇప్పుడు ఈ సభకు నిండుదనం రావాలి అని అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులే, మహానుభావురాలు లేరు. కాబట్టి రచయిత యొక్క కోరిక మేరకు రచయిత్రి, కవయిత్రి, తర్వాత మంచి గాయకురాలు అయినటువంటి మనకు పాట కూడా వినిపించింది కట్కం కవిత. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారి యొక్క కోరిక మేరకు కోరుతున్నాను. అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి, అసలు నిజంగా చెప్తే అది రిలవెంట్ కాదు, అంటే సంబంధించి కాదు, సాహిత్య పరులకే ఇది ఒక తగినటువంటి. మన సబ్ కలెక్టర్ గారు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, బహుశా రాజభూమయ్య గారు అందుకొరికి ఆలోచించిండ్రేమో. ఈ చట్టాలన్నింటినీ కూడా ఆపోషణ బట్టి చట్టాలు వారి కార్యక్రమాలతో ఈ పుస్తకావిష్కరణ చేయించడం నేను భావిస్తున్నాను. వారు ఈ మాత్రం సమయం ఇచ్చిన చాలా గొప్పని. తర్వాత వారి యొక్క సంక్షిప్తమైనటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశము ఇవ్వవలసిందిగా నేను సభాముఖంగా కోరుతున్నాను. టేబుల్గా వచ్చి చెప్పగలరు. కవి గాంచని చోటు రవి కూడా గాంచలేదు. అంటే కవి ఎక్కడికి వెళ్ళగలుగుతాడంటే సూర్యుడు కూడా వెళ్ళలేని ప్లేస్కు కవి వెళ్ళగలుగుతాడు. అంటే మన మనస్సులోకి వెళ్ళగలుగుతాడు, మన భావంలోకి వెళ్ళగలుగుతాడు, మన భాషలోకి వెళ్ళగలుగుతాడు, భూగర్భంలో కూడా వెళ్ళగలుగుతాడు, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతాడు, అణువు లోపల కూడా వెళ్ళగలుగుతాడు. సో కవికి ఆ యొక్క ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పాత అంటే పెద్ద మనుషులు అనే వాళ్ళు పుస్తకం హస్తభూషణం. ఇప్పుడు పుస్తకాలు చేతుల్లో, సెల్ ఫోన్లు హస్తభూషణమే. పుస్తకం ఎందుకు హస్తభూషణం అన్నారంటే, మనం ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మన మైండ్లో విజువలైజేషన్ జరుగుతుంది. అంటే మనం ఊహించుకుంటాం, మనిషి వచ్చినాడు, ఇలా కూర్చున్నాడు అనేది వీడియో కానీ లేకుంటే దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా కనబడుతుంది. మనం మనిషికి విశ్లేషణ శక్తి తగ్గిపోతుంది.
ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. సో అది పుస్తకం చదువుతుంటే అంటే మనము నేను నిలబడి మాట్లాడింది ఒక 4 పేజీలు రాయొచ్చు. నేను నిలబడి వచ్చి మాట్లాడింది ఒక 4-5 పేజీలు 6 పేజీలు రాయొచ్చు. ఇంతకుముందు అనేటువంటి 10 పేజీలు రాయొచ్చు. ఇంతకుముందు వ్యాఖ్యాత 10 పేజీలు 15 పేజీలు రాయొచ్చు. దాన్నే జస్ట్ ఒక నిమిషంలో మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. 10 పేజీలు చదివితే మీ మైండ్ ఎంతగా నాలెడ్జ్ గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఆ కవిత్వానికి పుస్తకానికి ఉన్న గొప్పతనం అది. అందుకోసమే కవి అంటాడు, గాయపడిన గుండెలో రాయబడిన కావ్యాలేనివాడు. సో మన మనసు పుస్తకం రాయాలంటే ఫస్ట్ గుండె కానీ మనసు కానీ స్పందించాలి. ఆ స్పందన ఉన్నప్పుడే రాయగలుగుతారు. ఈ రాయడంలో అంటే పుస్తకాలు కావచ్చు, లేదంటే కవిత్వాలు కావచ్చు, ఇవన్నీ రాయాలంటే ఖచ్చితంగా మనకు ఆ పదాలు కూడా తెలిసి ఉండాలి. పదాలతోటి ఆటలు ఆడగలగాలి, పదాలతో ఆటలు ఆడగలగాలి, పదాలతోటి కూర్పులు చేసేయగలగాలి, లేదా వాటిని ఆ విధంగా మనం మెస్మరైజ్ చేసేలా ఉంచాలి. సో ఇవి మన మాట తీరే మనమంతా కూడా ఎక్కడ నేర్చుకున్నాం ఇప్పుడు స్కూల్లో చదవడం ద్వారా కావచ్చు, లేదా జనుల మాటలందు పాటలందు జానపదాల ద్వారా మాటల ద్వారా నేర్చుకున్నవే మనం మాట్లాడుతున్నాం. నేను గ్రూప్ 2లో తెలుగు సాహిత్యం అన్నది సబ్జెక్ట్ కాబట్టి నాకు స్వతహాగా సాహిత్యం అంటే ఇష్టం. అంటే మీ అంతా అధికంగా మాట్లాడలేదు, లేకపోతే కలుసుకుంటే ఎంజాయ్ చేయగలుగుతారు, ఆనందించగలుగుతారు. సో దానికోసం ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు సమయం ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పుస్తకాలు అనేది ఇంతకుముందు చెప్పారు, ప్రతి ఒక్క మనిషి మెదళ్ళను మారుస్తాయి, కదిలిస్తాయి. సో మీరు ఏ పుస్తకం చదివి చెడు పుస్తకం చదివితే మనసు చెడులా వెళ్ళిపోతుంది, మంచి పుస్తకం చదివితే మంచి మార్గం వెళ్తుంది. అందుకోసమే ఈ పుస్తకాలు అంటే ఇప్పటికీ బుక్స్లో లేదా సెల్ ఫోన్స్ వచ్చినా ఇంటర్నెట్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా నేనైతే నా దగ్గర ఒక పెద్ద గ్రంథాలు ఒక లైబ్రరీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ కానీ సరే చదవడానికి టైం దొరుకుతుందా లేదా విషయం కానీ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వాటిని చదువుతున్నాను. నేను ఒక న్యూస్ పేపర్ కూడా పడేది. న్యూస్ పేపర్ వచ్చిన మంచి ఆర్టికల్ కూడా కట్ చేసుకుని దగ్గర ఉంచుతాను, ఎందుకంటే ఆర్టికల్స్ అంతా నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో అదే నేను గ్రూప్ 2 సాధించడంలో విజయం సాధించడంలో ఒక ప్రముఖ పాత్ర వహించింది అనిపిస్తుంది. సో ఇలాంటి అంటే ఇంతకుముందు చాలామంది చెప్పారు ఇలాంటి పుస్తకాలు రాస్తున్నారని. చదవడం కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఈవెన్ చాలా ఇళ్లలో ఖురాన్ కానీ బైబిల్ కానీ భగవద్గీత కానీ పుస్తకాలు ఉంటాయి, అందరూ చదవరు. ఉంటాయి పుస్తకాలు కానీ చదవరు. చదివితే ఏదో ఒక పేజీ 2 పేజీలు చదువుతారు. అంటే ఏ పుస్తకమైనా ఇంట్లో ఉన్నది ఖచ్చితంగా చదివి తీరాలి. చదవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. దగ్గరగా మాత్రమే మీకు ఒకటే అర్థమవుతుందని కాదు. మీరు ఒక 4 పుస్తకాలు చదవండి, పదే చదవండి, బాగా ఇంట్రెస్ట్గా చదవండి, ఖచ్చితంగా మీ మెదడులో ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది, ఒక మార్పు స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. సో ఇలాంటి మంచి పుస్తకాలు ఎప్పుడు కూడా రావాలని ఇంతకుముందు చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ ఏంటంటే చట్టం ముందు అర్థం సమానమైన పైన రాశారు, కానీ దాని లోపల వచ్చేసరికి రకరకాల అంశాలు చెప్పారు. దాంట్లో 1989 సంబంధించిన SC ST పైన అకృత్యాలు నిరోధించే చట్టం. దీనికోసం భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల 30వ తారీఖు నాడు పౌర హక్కుల దినోత్సవం అనేది అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో వెళ్తాను షెడ్యూల్ ఒక 6 నెలల ముందు ఈ షెడ్యూల్ విడుదల చేసి ప్రతి నెల 30వ తారీఖు తహసీల్దారు, MPDO, తర్వాత SI ముగ్గురు కలిసి ఆ గ్రామంలో అవగాహన సదస్సు కల్పిస్తారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లేదా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ జరుగుతున్న కార్యక్రమం. సో ఇది జరుగుతుంది. మీరు మంచి మరోసారి ఈ పుస్తకం ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు పుస్తకం చదువుతారా అందరని అనలేదు, చదివే కొందరు ఉండొచ్చు, కానీ ఇవి స్పష్టంగా వాళ్ళకి వెళ్తాయి. అందరూ కూడా వీటిని అవగాహన కలిగించుకుంటారు. అదేవిధంగా ఇంకా రకరకాల చట్టాలు, తర్వాత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. కొన్ని అంటే పోలీసు యొక్క సమస్య అంటే విధులు, రక్షణ, తర్వాత ఆ చట్టం ముందు అందరూ సమానంగా చెప్పడానికి బెయిల్ ఎలా దొరుకుతుంది, ఎలా ఉండాలనేది భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు కావచ్చు, విధులు కావచ్చు, రక్షణ కావచ్చు, అవన్నీ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. చివరిగా తన కవిత్వాలను కొన్ని రాయడం జరిగింది. సో ఈ సభాముఖంగా
రాసభూమయ్య గారిని అభినందిస్తూ ఇవన్నీ మీకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి పుస్తకాలు తనొక్కరే కాదు అందరూ రాయడానికి మీరు కూడా మీ మన మెదడుకు మనస్సుకు పని చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. సాహితీ గ్రంథము అనేది ఏదో కొంత ఉంటే కానీ అసలు ఇటువంటి కార్యక్రమాలకు ఒప్పుకోరు అఫీషియల్స్. ఏది ఏమైనా వారు మనకు సందేశాత్మకంగా చెప్పిన 4 మాటలలో భవిష్యత్తు మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలనేది మార్గదర్శనం చేసినారు. వారు ముఖ్యంగా పుస్తక పఠనము అనేది ఇంగ్లీష్లో ఒక సామెత, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ కెన్ టెల్ యూ వాట్ యు ఆర్. మీ మిత్రుల యొక్క ఎవరెవరితో మిత్రత్వం చేస్తున్న వాళ్ళు చెప్తే నీ జాతకం అంతా చెప్తా అంటారు అన్నట్టుగా మంచి పుస్తకాలు చదివే వారి యొక్క నాలెడ్జే వేరు ఉంటుంది. అటువంటి వాళ్ళతో స్నేహం చేయాలనేది వారి యొక్క సూచన. అందుకోసం నిరంతరం పఠన అనేది తప్పనిసరి ఉండాలి. ఒక మామూలు న్యూస్ పేపర్ కూడా ఏదైనా ఆర్టికల్ వస్తే దాన్ని కట్ చేసుకొని నేను రిపీట్ చేస్తా అంటే ఎంత గొప్ప విషయము ఆ వారి యొక్క హోదాలో ఇది మనకు ఒక బంగారానికి వెంగరం వచ్చినంత ఉదాహరణ అన్నమాట. అట్లనే వారు ధన్యులు. తర్వాత ఈ చిన్న కార్యక్రమం ఒక్క మాట నా గురించి చెప్పాలి. నాకు 80 ఏళ్లలో దాదాపు 84 అవధానాల్లో పాల్గొన్నాను. ఇటువంటి సాహిత్య సభలు లెక్కకు మిక్కిలి, కవి సమ్మానాలు ఎన్నిట్లో పాల్గొన్నాను. కానీ ఈ యొక్క సభకు ఒక విశేషత ఉంది. ఇన్ని సభల కంటే ఇది ఎందుకు కొరకునంటే ఏదో పండితులు పిలిచి ఆవిష్కరణ చేయడం ఇంకేదో చేయడం వాళ్ళతో ఎంతో సందేహం ఉంటుంది. కానీ ఇది మాత్రము కేవలము చట్టం గురించి, చట్టంకు తెలిసినటువంటి పరిధులు తెలిసినటువంటి వారి పిలవడము, వారు వచ్చి మనకు సందేశం అనేది ఇది అపూర్వం. నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఎగ్జాగరేషన్ కాదు. ఏది ఏమైనా కానీ వారికి మన సభాపక్షంలో ముఖ్యంగా రాసభూమయ్య ఏంటిదంటే ఒంటిగాడు అన్ని తిరుగుతూ ఈ మొబిలైజేషన్ చేయడమే కాదు, ఇది చేసిన వాళ్ళకి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వారి ఎంతో సమయం వెచ్చించి, మూల్యమైన సమయం వెచ్చించి రావడం చాలా గొప్పతనం. కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళిపోయేది ఉన్నది. 87లో మొట్టమొదటి పుస్తకం విద్య ఎవరు సృష్టి. అదే ఆ మొట్టమొదటి పుస్తకము తొట్లల్లే వచ్చాయి. అప్పుడు ఇప్పుడు ఈ కంప్యూటర్లు అనేవి బ్లాగులు, లెటర్స్ అనేవి ఉంటుంది. మరి సరస్వతి ప్రింటింగ్ ప్రెస్ అని మన కోర్టులో అదే ఉన్నది. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా నాకు ఆయన సేవలు అందిస్తున్నాడు. వాళ్ళ నాన్న తర్వాత వాళ్ళ కొడుకు. అయితే నేను ఈ విధంగా ఒక రచయితగా, ఒక కవిగా నిలబెట్టుకోవడానికి కారణం కూడా వాళ్ళ తాతయ్య అనేక నేను ఆ పుస్తకాలన్నీ సహకరిస్తూ వారికి సందర్భంగా సారు ద్వారా సన్మానం చేయాలని ఎలిగేటి సుమన్ ఇక్కడికి రావాల్సిందిగా. సుమన్ చూడు. వచ్చాను. గారు 33 బుద్ధ బంగారం, 33 అవధానాలు పుస్తక ఆవిష్కరణ అక్కడ టీచర్స్ క్లబ్లో చేయడం జరిగింది. అక్కడ కూడా నేను వెళ్ళాను. ఆయన ఇప్పటికే సుమారుగా డజనుకు పైగా పుస్తకాలు సామాజిక సేవలో, ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రజలకు, పీడిత, దళిత, వెనుకబడిన ప్రజల అవగాహన కొరకు అనేక పుస్తకాలు రచించారు. దానికి ప్రత్యేకంగా వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే కవి తన కలం ద్వారా ప్రపంచాన్నే మార్చగలడు.
ఇది ఎన్నోసార్లు రుజువైంది. సో ఈ సందర్భంగా ఈరోజు చట్టం ముందు అందరూ సమానులనే పుస్తకం మనకు ఆయన బహుకరిస్తున్నారు. మనకందరికి తెలుసు ఆ రోజు ప్రపంచ మేధావి జాతిరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను అనుభవించిన ప్రాక్టికల్గా తను అనుభవించిన ఒక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నా జాతి, నా కులము, నా భారతదేశము భవిష్యత్తులో నేను పడిన బాధను నా జాతి పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజే భవిష్యత్తును ఆలోచించి గొప్ప రాజ్యాంగాన్ని మనకు కానుక ఇచ్చారు. కానీ ఆ రాజ్యాంగం ఈరోజు ఎంతవరకు సురక్షితంగా ఉందో మనం అందరం చూస్తున్నాం. సో ఆ మహానుభావుడు మనకు ఎన్నో హక్కులతో పాటు బాధ్యతను కూడా ఇచ్చాడు. మనం కొన్ని హక్కులు మాత్రమే అనుభవిస్తున్నాం, కానీ 1% బాధ్యతను కూడా మనం పాటించడం అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక జాతిలో ఒక వ్యక్తి గొప్పవాడైనప్పుడు తన జాతిని విస్మరించి తన జాతికి ద్రోహం చేసే స్థాయికి ఈరోజు వెళ్తున్నాడు తన స్వార్థం కొరకు. సో దయచేసి ఈ రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులు అనేది ఆర్టికల్ 14 to 18లోనే ఈక్వాలిటీ గురించి ఆ రోజు రచించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా states that the state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. This means that every person who lives within territory of India has an equal right before the law. ఆ రోజే ఇంత స్పష్టంగా చట్టం ముందు అందరూ సమానులే. కానీ అది నిజంగా ఈరోజు ఇంప్లిమెంట్ అవుతుందా? ఈరోజు ఉన్న చట్టం ఎవరైతే పాల్గొన్నారో ఈ చట్టాన్ని సామాన్య ప్రజలందరికీ అందే విధంగా శ్రమిస్తున్నారో లేదో అదొక క్వశ్చన్గా మిగులుతుంది. సో దయచేసి రాస బొమ్మయ్య గారు రచించిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకంటే ఎక్కడైతే మనకిచ్చిన రాజ్యాంగం ఇంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కూడా మనం ఈరోజు కూడా బానిసలుగా బతుకుతున్నాం. ఎందుకంటే మనం కళానికి దూరమైన మన జాతి, మన పిల్లలు వారి చేతిలో కలం పెట్టండి, వాళ్ళు ప్రపంచాన్ని శాసించడానికి ఎదుగుతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో దయచేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క ప్రత్యేక మనవి, మన పిల్లల్ని బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి మనం ఈరోజు ఒక భేదాలు చెప్పారు. అంబేద్కర్ ఎవరు సొత్తువాడని 100% కరెక్ట్. అంబేద్కర్ గారు ఎవరు సొత్తువాడు. ఆయన ఒకవేళ ఒక సొత్తుకు ఒక స్వార్థంకు ఆలోచిస్తే ఈరోజు మిగతా కులాలు ఇక్కడ ఉండేవి కావు, నేను కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు. సో ఆ రోజు అంత గొప్పగా జాతిని, వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన ఆ మహానుభావుడు మనందరికి పెట్టిన ఈ దీక్షను తప్పకుండా కాపాడుకోవాలి. ఈరోజు మనం సంఘటితమై రాబోయే తరాలకు ఒక వెలుగునిచ్చిన వారైతాం. కానీ ఇప్పటికి కూడా బానిసగా బతికితే మన యొక్క పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి దయచేసి చట్టం ముందు అందరూ సమానులే అనేది అందరికీ తెలుసు, కానీ కొందరికే ఈరోజు చట్టం చుట్టమవుతుంది. సో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకు పెన్ను ఇవ్వండి,
కళానియండి. వారి రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించేదని మీరు అందరూ కృషి చేస్తారని ఆస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ వస్త చెప్పారు. ఇక్కడ ముందర వారి మేధావులు కాదు, ముందర ఉన్నవారు కూడా మేధావులు. దయచేసి ఇక్కడ వచ్చిన వారందరూ మేధావులు కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క నవసంజాలు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి నా యొక్క నంబర్ నంబర్ 90 590 590 925 5